హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజ్ వైబ్స్ తెలుగు. ఇప్పుడు మనం నారీ నారీ నడుము మురారి సినిమాకి వెళ్ళబోతున్నాం. డౌట్గా ఉంది వీడి వల్ల. మార్నింగ్ ఒక మూవీ అయింది, అనగనగా ఒక రాజు. ఒకసారి ఆ వీడియో కూడా చెక్అవుట్ చేయండి. అండ్ ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది, ప్రీమియర్ షోకి వెళ్తున్నాం. వెళ్ళొచ్చి మూవీ ఎలా ఉందో చెప్తాం, రివ్యూ. హోప్ఫుల్లీ ఈ మూవీ కూడా బాగుండాలి. మార్నింగ్ అయితే అంత పాజిటివ్గానే ఉంది, ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో. బాయ్ ఫర్ నౌ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రాజ్ వైబ్స్ తెలుగు. ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. సంక్రాంతి మూవీస్ అన్ని క్లియర్ చేసాం. లాస్ట్ మూవీ నారీ నారీ నడుము మురారి జస్ట్ నౌ వాచ్ చేసి ఇప్పుడే వచ్చాం. మూవీ అయితే మాత్రం నాకు యావరేజ్గా అనిపించింది. అంటే ఓ సూపర్ బంపర్ అనలేను, అలాగే 2 వరస్ట్ అనలేను. ఓకే, వన్ టైం వాచ్ లాగా అనిపించింది నాకైతే. నాది సేమ్ ఫీలింగ్. నాకేమనిపించింది అంటే స్టోరీ లైన్ ని ఇంకా కొంచెం ఎంటర్టైనింగ్ గా, ఇంకా కొంచెం ఫన్ జనరేటెడ్ గా తీయొచ్చు అనిపించింది నాకైతే. ఓకే, అంటే ఇది సేమ్ ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి స్టోరీ చాలా వచ్చాయి. దీన్ని ఏంటంటే కొంచెం లైట్ గా మోడిఫై చేసి మన మీద వదిలినట్టు ఉంది. అంటే ఇంకా స్టోరీలోని ఇంకా ఉంది, స్కోప్ ఉంది, ఇంకా ఫన్ జనరేట్ చేయడానికి కానీ ఇంకా ఉంది. కానీ వాళ్ళు సరిగ్గా చేయలేదేమో అనిపించింది. అంటే కొంతవరకు అనిపించింది నాకైతే మాత్రం. అండ్ ఈ మూవీలోని మనం చూస్తే చాలా ప్రామినెంట్ కామెడియన్స్ అందరూ పెట్టారు. సునీల్ గారిని కానీ, వెన్నెల కిషోర్ గారిని కానీ, సత్య గారిని, ఎంత మందిని పెట్టినా సరే కామెడీ అనేది ఇంకా డిఫరెంట్ గా ఇంకా జనరేట్ చేయొచ్చు. బట్ వాళ్ళు జనరేట్ చేయలేకపోయారు, వాళ్ళు యూజ్ చేసుకోలేకపోయారు అనిపించింది నాకైతే. వీళ్ళందరూ వర్సటైల్ యాక్టర్స్, వీళ్ళని బాగా యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఒక పాయింట్ ఏంటంటే, నాకు తెలిసి ఈ డైరెక్టర్ ప్రీవియస్ మూవీస్ చూస్తే, అంటే సామజవరం నాకు ఐడియా ఉంది, దాంట్లో మెయిన్ ఇతను బట్టి చూసుకుంటే కామెడీ ఇతను స్ట్రెంత్. సో కమెడియన్స్ ఇంతమంది పెట్టి సరిగ్గా యూజ్ చేయలేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన పేరు సత్య కానీ, సునీల్ కానీ, బెనెల్ కిషోర్ కానీ, ఇంకా హీరో పక్కన క్యారెక్టర్ పేరు మర్చిపోయాను అతను కానీ, ఈ నలుగురిని పెట్టి ఆడిచ్చివచ్చు మొత్తం. కానీ అంత ఇవ్వలేదు స్కోప్ వాళ్ళకి. ఇప్పుడు మనం రీసెంట్ గా వచ్చిన సింగిల్ మూవీ చూసుకుంటే అందులో బెనెల్ కిషోర్ పెట్టి మొత్తం సినిమా అంతా కూడా జనరేట్ అయిపోద్ది. అదే అంటే ఇక్కడ కొంత యూసేజ్ ఆఫ్ యాక్టర్స్ అయితే అంతగా వాడుకోలేదు అంతలాగా. కానీ ఇందులో నరేష్ గారిని మాత్రం చాలా బాగా వాడుకున్నారు. అదే చెప్తాను, ఇది స్టోరీ మొత్తం మూవీకి అతను స్ట్రెంత్, అతను జనరేట్ చేసిన ఫన్ గానీ, అతని క్యారెక్టర్, అతను రాసుకున్న క్యారెక్టర్ కూడా చాలా లెవెల్లోనే ఏదైతే నరేష్ గారికి ఇచ్చిన రోలు, క్యారెక్టర్, సో అది అంత ఫన్ జనరేట్ చేస్తుంది. అంటే మీరు థియేటర్స్ లోనే చూడండి, చాలా బాగుంటది అది. యాక్చువల్ గా ఆ క్యారెక్టర్ టైప్ పేరు చెప్తే స్పాయిలర్ అవుతుందేమో కానీ షుగర్ డాడీ క్యారెక్టర్ అనమాట. నెక్స్ట్ కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి మూవీలో. కొన్ని అంటే ఒక మూవీ నాకు ఓకే అనిపించింది కాబట్టి ఏవైతే పాజిటివ్స్ ఉన్నాయో అన్ని నెగిటివ్స్ కూడా అనిపించాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ నెగిటివ్ నాకు మూవీలో సాంగ్స్ ఒక్కటంటే ఒక్కటి ఎక్కలేదు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్ ఎన్ని ఉన్నాయో కూడా లెక్క తెలియట్లేదు మాకు. అంటే స్టార్టింగ్ లో ఒక సాంగ్ ఉంది, మళ్ళీ ఎండింగ్ లో ఒక సాంగ్ ఉంది, మధ్యలో సాంగ్ ఉంది అంటున్నాడు, తెలియదు అది కూడా. నాకు యాక్చువల్ గా 3 సాంగ్స్ ఉన్నాయేమో అనిపించింది. గుర్తు పెట్టుకోలేలా ఉన్నాయి సాంగ్స్, అది ప్రాబ్లం. స్ట్రైక్ అవ్వట్లేదు. మనకు మ్యూజిక్ బాగా అనిపించింది అనుకోండి, మనమే చెప్తాం ఆ మ్యూజిక్ బాగుంది అంటే. నోటీస్ కూడా లేదనమాట. సో ఎలా సాంగ్స్ వస్తున్నాయో తెలీదు, బీజిఎం నాకు వర్కౌట్ అవ్వలేదు అక్కడ. సో ఎమోషన్ కూడా పెద్దగా నాకు అనిపించలేదు. ఎమోషన్ కూడా పండలేదు. ఎమోషన్ ఉంది కానీ పండలేదు. సో అదొక ఏం చేద్దాం అనుకున్నారు, ఏం చేశారు అంటారా? అలాగే ఉంది. యాక్చువల్ గా పండక్కి ఇలాంటి క్యాట్ అండ్ మౌస్ స్టోరీస్ టైప్ చాలా గ్రిప్పింగ్ గా తీయొచ్చు, ఫన్ జనరేట్ చేయొచ్చు. చాలా మంది అంతమంది యాక్టర్స్ పెట్టారు కాబట్టి కొన్ని సీన్స్ లో ఇంకా వెళ్తుంది అనుకున్నాం, కానీ వెళ్ళలేకపోయింది. యాక్చువల్లీ నేనేం అనుకుంటున్నానంటే ఈ స్టోరీ వర్కౌట్ అవుతుంది, కానీ ఇప్పుడు కాదు, ఈ టైంలో కాదు, ఈ పండగ సీజన్ లో ఈ మూవీ వర్కౌట్ అవుతుంది. ఇంత స్ట్రాంగ్ కాంపిటీషన్ మధ్యలో ఇది తేలిపోద్ది. ఎందుకంటే ప్రీవియస్ గా మనం చూసి మన రివ్యూలో చెప్పినట్టు మిగిలిన మూవీస్ లో తేలిపోద్ది, అంత లేదు, అంత ఎంగేజింగ్ గా లేదు స్టోరీ. అది సింగిల్ గా వచ్చింది అనుకోండి, అంటే నార్మల్ అన్ సీజన్ లో వర్కౌట్ అవ్వచ్చు.
ఇంకొకటి మూవీ బ్యాడ్ ఏం కాదు, చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు మూవీ. కానీ మీకు మిగిలిన మూవీస్ కి ఆప్షన్ లేకపోతే ఇది. ఆ టికెట్ దొరకపోతే Yes. సో ఇది అండ్ ఇంకోటి మర్చిపోయారు. మనది ఒక స్ట్రాంగ్ సజెషన్, కాస్ట్యూమ్ నరేష్ గారు వేసే కాస్ట్యూమ్ ని అబ్జర్వ్ చేయండి గైస్. Yes. yes, yes, చెప్దాం అనుకున్నా, అతని మర్చిపోయాను. రోల్ కి, అతని Hmm. క్యారెక్టర్ కి, అతను వేసిన టీ షర్ట్లకి డిజైనర్ మాత్రం కరెక్ట్ డిజైన్ చేశారు. అంటే అవి చదివితే ఫన్ జనరేట్ అవుద్ది అక్కడ. అవి క్లియర్ గా చదవండి. అండ్ ఇంకోటి క్యామియో గురించి మర్చిపోయారు. క్యామియో వచ్చిన జస్ట్ ఫ్యూ మినిట్స్ అయినా సరే అతను వేసిన ఫస్ట్ డైలాగే విపరీతంగా పేరింది. అది స్పాయిలర్ అయిపోతుంది అని చెప్తే నాకు అర్థం కాదు. ఫస్ట్ అడిగాను, విష్ణు గురించి తెలిసిందే కదా మీకు, విష్ణు గారి గురించి డబుల్ మీనింగ్ డైలాగ్ ఒకటి ఉంటది. సో ఎండింగ్ కూడా నాకు ఓకే ఓకే అనిపించింది. ఎండింగ్ కూడా అంతే. అంటే నీకు ఎక్స్పెక్టెడ్ ఎండింగ్, ఎక్స్పెక్టెడ్ అంతే. ఫ్లాట్ ఎండింగ్ అది అసలు ఏమి టోటల్ ఓవరాల్ ఫ్లాట్ ఎండింగ్. అంటే ఇప్పుడు ఆ మూవీకి నీ కోసం ఫైట్లు పెట్టలేడు కదా. ఫైట్ల గురించి అని కాదు, జనరల్ గా చెప్తున్నా. ఆ ట్విస్ట్లు లేవు, ఏంటి లేవు, అలాగా ఏదో గో విత్ ద ఫ్లో లాగా అలా వెళ్ళిపోయింది తప్ప. ఫ్లో లా వెళ్ళిపోయింది. అండ్ హీరోయిన్స్ కూడా నాకు వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ షఫల్ చేస్తే బాగుంది అనిపించింది. ఏ ప్లేస్ లో బి ప్లేస్ లో ఏ పెట్టుంటే బాగుంది అనిపించింది. అది నా ఒపీనియన్. యా ఆఫ్ కోర్స్ ఇదంతా మా ఒపీనియన్. ఇవంతా మా ఒపీనియన్. అండ్ మీ ఒపీనియన్ మీరు కన్ఫర్మ్ గా మూవీ చూసే మీరు ఫిక్స్ అవ్వండి. ఇది జస్ట్ మీకు చిన్న రిమైండర్ లాంటిది మూవీకి వెళ్ళాము. సో ఇవైతే మా పాయింట్స్. ఇది మా పర్స్పెక్టివ్ లో మేము చూసిన విధానం. మీరు కూడా ప్రీమియస్ చూసుంటే లేదా మూవీకి రేపు గానీ వెళ్తే మీ అభిప్రాయం కూడా కామెంట్స్ లో తెలపండి. ఓకే, ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రీవియస్ వీడియోస్ ని కూడా వాచ్ చేయండి. అండ్ బాయ్ ఫర్ నౌ. బాయ్. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి.